మహిళ 2000 ప్లస్. స్టార్ మహిళ అంటేనే మామూలుగా బోలెడంత ఉత్సాహం, బోలెడంత జోరు, హుషారు. అలాంటిది ఈ రోజు వచ్చిన వాళ్ళలో ఇంకా బోలెడంత హుషారు కనిపిస్తుంది. దీనికి గల కారణం ఏమిటంటే వచ్చిన వాళ్ళందరూ సూపర్ డాన్సర్స్. అండ్ అలాగే ఇక్కడ అనూష ఉంది, తను D5 విన్నర్. సో వెల్కమ్ టు స్టార్ మహిళ, అందరికి స్వాగతం. థాంక్యూ. సో ఇప్పుడు విడివిడిగా పరిచయాలు. మాధురి. హాయ్, నా పేరు మాధుర్య. నేను ప్రొఫెషనల్ డాన్సర్ ని, మూవీస్ లో చేస్తూ ఉంటాను. ఓకే. అండ్ ఇప్పుడున్న కొత్త మూవీస్ లో రిలీజ్ అయ్యే ఉన్నాయి. సత్యమూర్తి, శేఖర్ మాస్టర్ సాంగ్స్ లో చేశాను. ఓకే, వెల్కమ్ మాధుర్య. థాంక్యూ. హలో, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను చదువుకుంటున్నాను అండ్ ఐఎమ్ ఈవెన్ అ డాన్సర్. ఓకే. అండ్ ఐఎమ్ డూయింగ్ ఫార్మ్డీ సెకండ్ ఇయర్ అండ్ డాన్సర్ కూడా. ఫ్యామిలీ సెకండ్ ఇయర్? ఫార్మ్డీ సెకండ్ ఇయర్. అచ్చా, ఫార్మ్ డి. ఫ్యామిలీ సెకండ్ ఇయర్ ఏమిటబ్బా అనుకున్నాను నేను. డాక్టరేట్ ఇన్ ఫార్మ్. ఓకే, అర్థమైంది. అనూష. నా పేరు అనూష, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అండ్ చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. పిచ్చి చాలా డాన్స్ షోస్ చేశాను. అలానే ఈటీవీలో నా ఫస్ట్ స్టెప్ D5. ఓకే. D1 నుంచి చేస్తున్నాను, D5 లో విన్నర్. అక్కడ నుండి శేఖర్ మాస్టర్ దగ్గరే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లా చేస్తున్నాను. సూపర్. శేఖర్ మాస్టర్ మంచి డెడికేటెడ్ కమిటెడ్ డాన్స్ మాస్టర్ అండ్ నా గురు. ఓకే. అల్లు అర్జున్ తో డిఫరెంట్ స్టెప్లు వేయించినటువంటి top మాస్టర్. యా, టాప్ లేచిపోయేలాగా చేసినటువంటి డాన్స్ మాస్టర్. సో ఆయన దగ్గర మీరు అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు అంటే అతి త్వరలోనే మీరు కూడా ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ గా ఎదగాలని మేము కోరుకుంటూ ఉన్నాం. Thank you. ఆల్ ది బెస్ట్. Thank you so much. రాయే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప రారో రారో నా శివకాసి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసి పోతే రో. ఓకే అనూష, మీ మాస్టర్ గారి స్టైల్ కనిపిస్తోంది అందులో. ఇది మా రిజిస్టర్ మూమెంట్. ఇది మీ రిజిస్టర్డ్ మూమెంట్. అవును, అందరికీ రిజిస్టర్ అయిపోయింది ఆ మూమెంట్. రాజీ. హాయ్ రాజీ. హాయ్ అక్క. చెప్పు రాజీ. నా పేరు రాజీ. నేను ప్రొఫెషనల్ డాన్సర్ ని, మూవీస్ లో చేస్తున్నా. ఈ మధ్య ఒక 2 years నుండి చేస్తున్నా అక్క. ఓకే. ఈ నలుగురిలో ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఉమెన్స్ ఆలింపిక్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 దూరమగా ఓకే, రెడీ 1 2 3 గో. సో లేదు ఇలా థర్డ్ రో అయిపోయిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయాలి. ఓకే. 4th రో నుంచే నువ్వు ఫాస్ట్గా ఆడాలి, నువ్వు ఫాస్ట్గా ఆడాలి. అంటే తన 4th రో ఆడుతుంటే నువ్వు ఫస్ట్ రో. ఇటు నుంచి ఆడాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అండ్ ఆ ఫస్ట్ రో ఆడాలి. ఓకే. అని పంపించాలి కదా. యా, అక్కడి నుంచి 1 అలా ఒక్కొక్కటి కూడా. రెడ్ నుంచి స్టార్ట్. గో 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 స్టార్ట్. ఒక్క బంతి వెనక్కి వేసేసేయాలి అనూష. టైం అయిపోయిన తర్వాత వేసావు. రివర్స్. సో మాధుర్యకి వచ్చిన పాయింట్లు 9, 18, 19, 20, 21, 22, 23, 24 పాయింట్లు మాధుర్యకి. ఓకే రెడీ. ఇప్పుడు అనుష ఎలా ఆడుతుందో చూద్దాం. 1 2 3 గో.
ఇలా పొజిషన్. అండ్ నువ్వు కూడా ఒక్కొక్కటే ఆడాలి. రెడీగా? రెడ్ నుంచి స్టార్ట్. కమాన్ కమాన్. ఒకటి వెనక్కి వేసేసి ఒక్కటి ఇలా వచ్చేసి. మాధుర్య నువ్వు ఒకసారి 2 బంతులు వేసావు కాబట్టి ఒక బంతి నేను వెనక్కి వేసేస్తాను. ఓకే, సో టోటల్ బంతులు 9, 18, 27, 28, 29, 30 పాయింట్లు వచ్చాయి అనుషకి. రెడీ? 1 2 3 గో. మూడో రో అయిపోయిన తర్వాత ఫస్ట్ రో నుంచి నువ్వు మొదలెట్టాలి. ఏంటి కళ్ళలో వేసావా ఏంటి? లేదక్క. లేదు కదా అమ్మా. రెడ్ నుంచే ఇది ఇటువైపుకి ఉంది కాబట్టి మేము ఇటే సారీ ఇటే వేసేస్తాం. 9, 18, 27, 36, 37, 38 పాయింట్లు వచ్చాయి రాజీకి. రెడీ? 1 2 3 గో. రెడ్ నుంచి స్టార్ట్. రెండు వెనక్కేసాయి. ఓ సారీ. దా ఇలా వచ్చే లెక్కెడదాం. 9, 18, 27, 28, 29 పాయింట్లు హారికకి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఈ రౌండ్ లో మేము ఒక సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాం. పక్కనే చాలా పిక్చర్స్ వస్తాయి. ఫ్రీజ్ అయిన తర్వాత మీరు సినిమా పేరేంటో చెప్పండి. బజర్ రౌండ్. రెడీయా? సో ఫస్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు. బుద్ధిగా వాళ్ళ అబ్బాయి స్కూల్ బ్యాగ్ వేసుకొని చేతులు కట్టుకొని నించున్నారు. పక్కన పిక్చర్స్. మాధురి. ఖడ్గం. ఖడ్గం అవునా కాదా చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ నితిన్. పక్కన పిక్చర్స్.
జయం. చూద్దాం. ట్రైన్ ఉంది ఆ సినిమాలో, మెయిన్ ఇంగ్రీడియంట్ ట్రైన్ కాబట్టి జయం కరెక్ట్. నెక్స్ట్ సెలబ్రిటీ నయనతార, పక్కన పిక్చర్స్. మాధురి, యోగి. యోగి. ఓకే చూద్దాం. మాధురికి పాయింట్లు వచ్చిన ఆనందంలో డాన్స్ కూడా వచ్చేసింది. డాన్స్ ఫస్ట్ వచ్చింది, పాయింట్ల తర్వాత 6. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు, పక్కన పిక్చర్స్. హారిక, 10, 9, 8 లెక్కెట్టండి. 7 మీరు కూడా లెక్కెట్టండి, సైలెంట్ గా కూర్చున్నారు ఎందుకు? 7, శ్రీరామదాసు. 5, శ్రీరామదాసు. శ్రీరామదాస్. ఓకే చూద్దాం. అది ఫైనల్. ఇది గర్రానా బుల్లోడు, అందులో జట్కా బండి ఉంటుంది కదా నాగార్జునకి, అదనమాట. నెక్స్ట్ సెలబ్రిటీ కాజల్, పక్కన పిక్చర్స్. చందమామ. మాధురి, చందమామ. చూద్దాం.
చందమామ ఉందిగా. రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా హొరి బాబో ముద్దాడుతావా అంది పొగరబ్బా అది కదులుతుంటే ఓడదెబ్బా నువ్వు గెలక మాకు మనసబ్బా ఇక నిదుర రాదు నీ అబ్బా మీసాలు గుచ్చాకుండా Come on, baby, shake your body, baby. Come on, baby, make me raw. Come on, baby, say to far, baby. Come on, baby, make it raw. ఓకే సో అలా 6 పాయింట్లు ఇచ్చేసాము. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే చూడుకుంటే చాలు చెప్పల్లో ఉన్న పింపుల్ నీ చూపే తాకిందంటే పొంగల్లోన డింపుల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసే ముద్దుతోనే టెన్చర్ అప్పగించినావే సబ్బులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ You are my baby bullet. Hey, come on, you are my ruby locket. అనుష సూపర్. పైగా అనుష ఈ సాంగ్ కి నువ్వు అసిస్టెంట్ గా వర్క్ చేసావు కదా, సూపర్. చాలా బాగుంది. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా
శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తొలి చిత్రం ఏది? ఆప్షన్ ఏ అతడు, బి ఖలేజా. అతడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్లు. మధు 1, రాజీ 2. జోగులాంబ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాను. రాంగ్ ఆన్సర్. తెలంగాణ కరెక్ట్ ఆన్సర్. ఒకటే. తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా, గివ్ మీ ఛాన్స్, తరత్తా మత్తరమేస్తా, తరత్తా మత్తెక్కిస్తా, తరత్తా పిచ్చెక్కిస్తా, గివ్ మీ ఛాన్స్. బేబీ ఓ బేబీ సత్తా చూపిస్తా, బేబీ ఓ బేబీ ఓ బేబీ సెప్పా సరిపిస్తా, బేబీ నా కోరికనంతా ఓ గొడవలి చేస్తా, నీ కులుకులు మొత్తం నే కోసుకుపోతా. రాధా కృష్ణ రాధా కృష్ణ పనిలేని ఫన్నీ కృష్ణ చీపో కృష్ణ సిల్లే కృష్ణ పరువాని అల్లే కృష్ణ నైరో 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 తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా, గివ్ మీ ఛాన్స్. లింగా సినిమాలో హీరోయిన్ ఎవరు? లింగా మెయిన్ ఆర్ ఫీమేల్? ఏవే తెలుసో నీకు చెప్పుకొని. సోనాక్షి సిన్హా, దీపికా పడుకోన్. లింగాలో దీపికా పదుకొన్ సోనాక్షి సిన్హా. ఫస్ట్ దీపికా అనుకున్నాను. అనుకున్నారా వాళ్ళు? బా వాళ్ళు అనుకున్నారో లేదో తెలియదు కానీ ఇవి అనుకుంది. బా అయితే అందులో చేసిన వాళ్ళు గుర్తులేరు కానీ ఎవరిదైతే వాళ్ళు అనుకున్నారో అది గుర్తుంది. కార్టూన్ లాంటి దాంట్లో దీపిక, ఇందులో సోనాక్షి సిన్హా. లింగా కార్టూన్ కూడా వచ్చిందా? రజనీకాంత్ ఇంకో. అది నువ్వు ఎక్కువ స్టడీ చేసేసావమ్మా పాపం. ఎంసెట్ కి ప్రిపేర్ అయినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లో ఉన్నావు నువ్వు. బుర్రంతా ఒకలాగా అయిపోయింది. ఓకే సోనాక్షి సిన్హా అన్నావు కాబట్టి ఇస్తున్నా. అనుష్క, సోనాక్షి. మాధుర్య కపూర్, కవన్, రాజా కవన్. మన దేశంలో ఆంగ్లేయులు నిర్మించిన మొదటి కోట ఏది? మన దేశంలో ఆంగ్లేయులు నిర్మించిన మొదటి కోట ఏది? ఫోర్ట్. కోట ఫోర్ట్ కిలా. ఫోర్ట్. కోటా? కిలా అంటే ఫోర్ట్. ఇలా సార్ కాళ్ళు ఇస్తావా? జెరాక్స్ చేసి పెట్టుకుంటా సాలార్జంగ్ మ్యూజియం. కిలా అంటే ఫోర్టే కదా. అవును. సో ఆ కిలా ఏదని నేను అడుగుతున్నా. ఎలా ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావా? అంటే అలా జుట్టు పీకడం టెన్షన్ వచ్చినప్పుడు ఏమైనా ఎక్స్ట్రా అవుతుంటుందా అది? నువ్వు ఇలా ఇలా అనే జుట్టు అంత పెరుగుతుంది అనుకుంటా కదా. నేను కూడా ఇవాళ నుంచి అలవాటు చేసుకుంటా. బిగ్గూడి చేతిలో వస్తుంది కానీ జుట్టు ఎక్కడ పెరుగుతుంది మనకి. గోల్కొండ, రెడ్ ఫోర్ట్. ఏ ఆప్షన్ తీసుకో. ఆప్షన్ ఏ సెయింట్ జార్జ్ కోట, బి హుగ్లీ కోట. వెళ్ళు. ఏదో ఒకటి. నా వల్ల కాదు. ఇక్కడ చూడు నువ్వు 2 వేళ్ళే చూపించగలవు. మళ్ళీ ఒకసారి ఆప్షన్. ఏ సెయింట్ జార్జ్, బి హుగ్లీ కోట. సెయింట్ జార్జ్ కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. మాధుర్య కట్టు, అనుషక 1.
सबको पटा ले सबको बचा दे सबको पटा ले सबको बचा दे నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ నీ భయ్య టెంపర్ నువ్వింకా టెంపర్ జావగారి పోవడం అంటే సాధారణ అర్థంలో ఏమిటి? జావగారి పోవడం. జావా అంటే జావా అంటే కంప్యూటర్ లాంగ్వేజ్. సి ప్లస్ 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 నో జావా అంటే అది తాగుతారు చూడ. యు మీన్ ద కళ్ళు? ఆప్షన్ ఏ నీరసించిపోవడం, బి కంగారు పడ్డం. నీరసించిపోవడం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. సో జావా అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ కాదు, మన ఒంట్లో శక్తి అంతా పోవడం, నీరసించిపోవడం. హారిక 2 రాజీవ్ 1. వర్షం సినిమా డైరెక్టర్ ఎవరు? ప్రభుదేవ గారు. దట్స్ రాంగ్ ఆన్సర్. పాప, వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ గారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా డైరెక్టర్? ప్రభుదేవ గారు. ప్రభుదేవ. అది దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో తిరిగిత అందమిచ్చి తుమ్ము రేపుతున్నావ్రో దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో తిరిగిత అందమిచ్చి తుమ్ము రేపుతున్నావ్రో అటువటిగా చూడు సనా వంది పరమేశ పట్టుమని తగిపోదాము మటాల పురి కోస కబడ్డీ కబడ్డీయే పోతేసుకుందాంలే అలగలగలగే ఒసదించుదాంలే కబడ్డీ కబడ్డీయే పోతేసుకుందాంలే అలగలగలగే ఒసదించుదాంలే ఆఫీసర్ కర్ర లాంటి నడుము ఎందుకలా తిప్పుతావే దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో తిరిగిత అందమిచ్చి తుమ్ము రేపుతున్నావ్రో ప్రభాస్ హీరోగా చేసిన తొలి తెలుగు సినిమా ఏది? ఈశ్వర్. సారీ ఆప్షన్ ఇవ్వక్క ప్లీజ్. అక్కడ కన్ఫ్యూజ్ ఉన్నాక ప్రభాస్ది. ఏ 2 సినిమాల మీద కన్ఫ్యూజన్ ఉంది? బాహుబలి. కాన్ఫిడెంట్ అయితే చెప్పే. ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మాధురి 4, అనుష 2. హాస్పిటల్స్ లో శ్వాసక్రియకు ఉపయోగించే ట్యూబుల్లో ఆక్సిజన్ తో పాటు ఉండేది ఏమిటి? ఆప్షన్ ఏ హీలియం, బి ఆర్గాన్. హీలియం. ఏ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. హారిక 1, అనుష 1, మధు 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మొన్న ఊరి శివర ఉన్న చిన్న టూరింగ్ టాకీసుకాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేత్తు ఉంటే డుర్రు డుర్రు మంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిటికెడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే నీ ఆట కంటే నువ్వే మస్తుగుంటే ఐటం పాట కంటే నువ్వే కిక్కుకుంటే టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలా వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా
గిలగిలా కొట్టేసి కొట్టే సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి సూపర్ సూపర్ మచ్చి సూపర్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం రాజీ అల్లు అర్జున్. చూద్దాము. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం హారిక తమన్నా. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఇస్ తమన్నా 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం రాజీ ఎన్టీఆర్. చూద్దాం. ఎన్టీఆర్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అనుష. నయనతారా. చూద్దాం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం అనుష. రవితేజ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ రౌండ్ లో ఎవరికి నెగటివ్ పాయింట్స్ రాలేదు, అందరూ టక్టగా చెప్పేస్తున్నారు. నెక్స్ట్ చిత్రం అనుష. ఇలియానా. చూద్దాము. ఇలియానానే, ఇది కూడా కరెక్ట్ 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? ఏస్కొన్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ టు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అలో చాయ్, సుయ్యి అంటే బెల్లో చాయ్, కెవ్వంటే కర్రకాయ చాయ్, ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్, సలవైతే కర్ర చాయ్, ముసుగెడితే మొలకాడు చాయ్. నవ్వంగాను జితులతో పింగాను సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసే మజా చే. మాధురి చాలా బాగా చేసావు మాధురి. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ బాగా చూడండి. మీరు ఇలా పట్టుకుంటున్నారు, దీన్ని ట్రాలీ తోస్తున్నారు. హే, ఎయిర్పోర్ట్ లో ట్రాలీలా ఉందే, ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ బంతుల్ని తీసి ఈ రింగుల్లోకి వేసేస్తున్నారు. అయ్యో, రింగుల్లోనే వేయాలి, బయటకి వేయొద్దు. రెడీ 1 2 3 గో.
అంటే నీకు 66 పాయింట్లు వచ్చాయి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. 1 2 3 గో. Points. Summer special cool jug. Press for the jug. Ready? 1 2 3 go. Dinner set. సో శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ గెలుస్తారా లేకపోతే రాజీ గెలుస్తుందా? టార్గెట్ 82 అంటే ఒక 14 మంతులు వేసుకోవాలి. ఓకే వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్. రాయే రాయే రాకాసి అట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో చిటికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసిపోతే ఓని కట్టాబంటే టాపులేసిపోతే పూలే పెట్టాబంటే టాపులేసిపోతే వీలే కొట్టామంటే టాపులేసిపోతిరో. 2 గుహలు కానీ జంతువులు వెళ్ళలేవు, ఏంటది? ఏమిటది? ఏమైనా వస్తుందా? నక్షత్రాల్లో ఉండే వాయువు ఏమిటి? ఎప్పుడైనా వాసన పీల్చావా నక్షత్రాల్లో వాయువు? ఇక్కడి నుంచి ఒక నక్షత్రాన్ని అలా చూసుకుంటూ సూటిగా మన ముక్కుని నక్షత్రం వైపుగా పెట్టి అనాలి. దాని గాలి ఏమిటో మనకు తెలుస్తుంది వెంటనే.